వస్తున్నాడు. వాడు పిక్కల్లోనా? 5 ఏళ్ల క్రితం వరల్డ్ మార్షల్ ఆర్ట్స్ టోర్నమెంట్ లో వాడిని కలిశాను. కష్టపడి వాడిని ఆ రోజు ఓడించాను. 5 ఏళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పగ తీర్చుకోవడానికి వచ్చాడా? కాదు, వాడు పిక్కలో కాదు. విచిత్రమైన ఈ మనిషి ఎవరు? గోకు తగిలించడానికి ఏం కావాలి అది తెలియాలా? ఇదిగో చూడండి. వచ్చిన శత్రువు గోకు సహోదరుడా. గంభీరమైన సేయాన్ వీర్ల రహస్యాల్ని తెలుసుకోబోతున్నాం. వాడికి తోకుంది, గోహానికి ఉన్నట్టుగానే. ఇప్పటికైనా నేనెవరో నీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అయితే ఏంటి? నీకేం కావాలి? కాకరోట్, ఈ గ్రహం మీద ఎన్నేళ్లుగా ఉన్నామన్నదే నువ్వు మర్చిపోయావా? నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి. నన్ను కాకరోట్ అని పిలవకో. నా పేరు గోకు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? గోహాన్, వెనకెళ్ళు. హేయ్, ఒక విషయం చెప్పు. నీ చిన్నప్పుడు నీ తల మీద ఏమన్నా గట్టిగా దెబ్బ తగిలిందా? ఏంటి? నీ అడుగుతున్నది అర్థం కావడంలా? చిన్నప్పుడు నీ తల మీద దెబ్బ తగిలిందా అని అడుగుతున్నాను. నాకు సమాధానం చెప్పు. అవును, కానీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లాన్ని. ఇప్పుడు నాకు దాని గురించి అస్సలు గుర్తు లేదు. అలాగా, ఇప్పుడు అర్థమవుతుందా? ఏమర్థమైంది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? గోకు, ఒకసారి మీ తాత నాతో ఒక విషయం చెప్పాడు. అది నీకు తెలియాలి. చాలా కాలం క్రితం మీ తాతయ్య గోహాన్ అడవి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడు. అప్పుడు ఆకాశం నుంచి కింద పడిన ఒక విచిత్రమైన వస్తువును ఆయన చూశాడు. అది ఏమిటని దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ చిన్న ఉండ లోపల తోకతో ఉన్న మగబిడ్డ ఉన్నాడు. గోహాన్ ఆ బిడ్డను ఇంటికి తీసుకొచ్చి తన బిడ్డగా పెంచాడు. కానీ ఆ పిల్లాడు మొరటువాడుగా తయారయ్యాడు. ఒకరోజు ఆ చోట్లో భయంకరమైన విపత్తు జరిగింది. ఆ పిల్లాడు లోతైన లోయలో పడి తలకు దెబ్బ తగిలింది. బలమైన గాయం తగిలింది. కానీ అదృష్టవశాత్తు ఆ కుర్రాడు బతికాడు. కానీ ఆ తరువాత అతని మొరటు గుణం మాయమైంది. ఆ రోజు నుంచి అతను మంచి కుర్రాడుగా మారాడు. ఆ అబ్బాయి నేనే, కరెక్టా? అదే నిజమైతే ఏంటి అర్థం? అయితే గోకుకి ఇతనికి సంబంధం ఉందంటున్నారా? అదెలా కుదురుతుంది? సరే, అయితే ఎన్ని విషయాలు చెప్తున్నావుగా, ముందు నువ్వెవరో చెప్పు. మొదలు పెడదామా? నిజానికి నువ్వే ప్రపంచానికి చెందినవాడివి కాదు కాకరాట్. నువ్వు మన గ్రహం వెజిటాకి చెందినవాడివి. అదే సేయా జాతీయులు. వాళ్ళే శక్తివంతమైన వాళ్ళు. నువ్వు వాళ్ళలో ఒకడివే. నీ ఇంకో ప్రశ్నకి సమాధానం నా పేరు రాడెట్స్. నీ సహోదరుడిని. ఏంటి గోకు సహోదరుడా? ఈయన ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు. అయితే వీణ్ణి ఊరికే వదిలిపెట్టను. ఇది క్రేజీగా ఉంది. తను చెప్పినట్టు గోకు ఏలియన్ అయితే భూమి మీద ఏం చేస్తున్నట్టు? దీన్ని అర్థం చేసుకోవడం సులభమే. ఈ గ్రహం మీద ఉన్న మనుషుల్ని చంపడానికే కాకరోట్ పుట్టిన వెంటనే వాడిని ఈ ప్రపంచానికి పంపించారు. ఏంటి? మనం సేయన్స్ చాలా గొప్ప వీరుల జాతి. అలాగే మనం వ్యాపారులం కూడా. జీవించడానికి తగిన గ్రహాన్ని మనం ఈ ప్రపంచంలో వెతుకుతాం. తర్వాత మన శక్తితో అక్కడ వాళ్ళని అంతం చేస్తాం. అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏ ఏలియన్ జాతికైనా దాన్ని ఇచ్చేస్తాం. ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళ గ్రహాన్ని ఆక్రమించడానికి ఎదిగిన సేయన్స్ ని అక్కడికి పంపిస్తాం. కానీ ఇలా చిన్నగా అల్పంగా ఉన్న గ్రహానికి మా పిల్లల్ని మేము పంపిస్తాము. కాకరాట్, ఈ విధంగానే నువ్వు ఇక్కడికి వచ్చి చేరావు. ఇక్కడున్న వాళ్ళని చంపడానికి నీకు 1-2 ఏళ్లే ఎక్కువ. గతం మర్చిపోకపోతే